రికార్డు స్థాయిలో ఈసారి శబరిమల అయ్యప్ప స్వామి ఆదాయం వచ్చింది. మండల పూజా దినాల్లో రూపాయలు 241 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు తెలిపారు. గత ఏడాది 222 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఈసారి ఆదాయం 18 కోట్లు అధికంగా వచ్చింది. ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో చదివే పిల్లలు అవసరాలు తీర్చేందుకు అభయ ఫౌండేషన్ లాంటి సంస్థలు ముందుకు వచ్చి సేవలందించడం అభినందనీయమని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎడపల్లి మండలంలోని 5 అంగన్వాడీ కేంద్రాలకు అభయ ఫౌండేషన్ అందజేసిన క్రీడా పరికరాలను పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగపూర్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ భారీ ప్రదర్శనకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున 50 బస్సుల్లో దాదాపు 200 మంది కార్యకర్తలు తరలి వెళ్లారు. బాల్కొండ మండల కేంద్రంలో గురువారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే, మాజీ మంత్రి పాల్గొని క్రిస్మస్ కేకులు కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మంజూరైన అన్ని పనులను పూర్తి చేయాలని కోరారు. ఏగట్ల మండలం దోంచంద గ్రామంలో అయోధ్య రాములవారి కలశం చేరుకున్న సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. కొత్త సంవత్సరం వేడుకలపై పోలీసుల సూచనలు తప్పనిసరి పాటించాలని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు. దర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు స్వీకరించారు. ప్రజలకు చేరువగా పాలనను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. అయోధ్యలో శ్రీరామ మందిరం కానున్న నేపథ్యంలో అయోధ్య నుంచి పూజా అక్షింతలు గురువారం బీర్కూర్లో మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అయ్యప్ప మాలధారణ స్వాములు అయోధ్య పూజా అక్షింతల కుండీలను తలపై పెట్టుకుని శోభయాత్రలో పాల్గొన్నారు.